హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ మేము హైదరాబాద్ అయితే వచ్చేసాము. మార్నింగ్ ఇక్కడికి వచ్చేసరికి టైం 7 అయ్యిందండి. ఇప్పుడు టైం అయితే 8:30 అలా అవుతుంది. ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి నాకు ఏంటి రోజు ఒళ్ళంతా దురదల కింద ఉందండి. సో త్వరగా వేడి నీళ్ళు అయితే పెట్టుకుని స్నానం అయితే చేసేసాను. అండ్ షాను మను ఇద్దరు కూడా స్నానం చేసేసారు. మా హస్బెండ్ అయితే టిఫిన్ తీసుకొచ్చారండి. ఇంకా ఉప్మా చేయన్నారు. వస్తామాను ఉప్మా అయినా నేను తినలేను ఉప్మా అంటే బయటకు వెళ్ళి ఇడ్లీ అండ్ బజ్జీ అయితే తీసుకొచ్చారండి. ఇంకొండి షాను మను కూడా స్నానం చేసేసి టిఫిన్ అయితే తింటున్నారు. సో నేను కూడా టిఫిన్ అయితే తినేసానండి. ఫ్రెష్ కూడా అయిపోయాం కదా. ఇప్పుడైతే ఇంకా వంట పని స్టార్ట్ చేయాలి. వంట పని స్టార్ట్ చేయడానికి ముందు నేను వీడియోని ఎడిటింగ్ అయితే చేయాలన్నమాట. సో ఎడిటింగ్ ఇవన్నీ అయిన తర్వాత అప్పుడైతే వంట పని స్టార్ట్ చేస్తాను. మా వారికి అసలు పొద్దున్నే టీ అన్నది కడుపులో పడిపోవాలండి. సో వెళ్ళిపోయి ఫస్ట్ అయితే పాల ప్యాకెట్ తెచ్చేసుకున్నారు. నాకు టీ పెట్టేసి తర్వాత నువ్వు ఏ పని కావాలంటే ఆ పని చేసుకో అని అడిగారండి. ఇంకా సరే అయితే పాల ప్యాకెట్ తెచ్చుకున్నాను అనేసి పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారండి. సో ఇంకా అలాగే పిల్లలు కూడా పాలు తాగుతామంటున్నారనేసి నేనైతే పాలు ఒక పెద్ద గిన్నెలోకి వేసి కొన్ని పాలేమో ఒక చిన్న గ్లాసులోకి అయితే తీసుకున్నానండి. సో ఈ గ్లాస్ పాలు ఒక గిన్నెలోకి అయితే తీసుకుని దీంట్లోకి టీ పొడి పంచదార అయితే మిక్స్ చేసేసానండి. ఇంకా మా వారికేమో ఒక పక్కన టీని మరో పక్క గ్యాస్ మీద పాలు కూడా పెట్టేశాను. ఇంకా పాలు మరిగిన తర్వాత పిల్లలిద్దరికి తాగిచ్చేసానండి. నేను పాలు కొంచెం పక్కకి వెళ్ళానండి. లోపల అవి మరిగిపోయి పొంగిపోయినాయి అనమాట గ్యాస్ అంతని. గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయాలి. కాకపోతే ఇంకా వేరే పనులు కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే అవి కంప్లీట్ చేద్దాం అనేసి ఇంకా గ్యాస్ స్టవ్ని అయితే ఇంకా క్లీన్ చేయలేదు. నైట్ పడుకునే లోపల చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇదిగోండి టీ అయితే మరిగిపోయింది. మా హస్బెండ్కి అయితే టీ పెట్టేసి ఇచ్చేసాను. టైం అయితే 10 o'clock అవుతుందండి. మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు, చిన్న పని ఉందనేసి. నేను షానుకేమో వికారంగా ఉంది, వాంతి వస్తున్నట్టుంది అనేసి అంటుంది. సరే అనేసి మార్నింగే లేచిపోయారు కదా పిల్లలు, కాసేపు పడుకోబెడదామనేసి వాళ్ళని అయితే పడుకోబెట్టానండి. వాళ్ళని పడుకోబెడుతూ నాకు నిద్ర వచ్చేసింది అనమాట. అంటే మేము 9కి పడుకున్నాను, ఇప్పుడు 10 అవుతుంది. జస్ట్ ఇప్పుడే లేసానండి. ఇంకా ఇప్పుడైతే ఎడిటింగ్ చేయాలి. త్వరగా ఎడిటింగ్ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే 3rd డే ఇన్ తిరుపతి వ్లాగ్ని ఎడిట్ చేయాలి. అది కంప్లీట్ అయ్యాక వంట పని అయితే చేస్తానండి. వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా టైం అయితే 11:30 అలా అయిపోతుంది. మా హస్బెండ్ ఏం బయటకు వెళ్ళారని చెప్పాను కదా, వస్తూ దొండకాయలు టమాటాలు అయితే తీసుకొచ్చారండి. దొండకాయ ఫ్రై పెట్టి టమాటా వేసి చారు. మా వారికి చారు టమాటా లేకుండా పెడితే అస్సలు నచ్చదండి. ఖచ్చితంగా టమాటా వేస్తేనే ఇంక నచ్చుతుంది అనమాట చారు. సో ఇంకా టమాటా తీసుకొచ్చారనమాట. ఇంకా టమాటాని మామూలు పెద్ద ముక్కల కింద వేసి కన్నా ఇలాగా మెత్తగా చేసి వేస్తుంటే టేస్ట్ బాగుంటుందని అనిపిస్తుందండి. ఈ మధ్యన మిక్సీ పట్టేస్తున్నాను, అందుకే నేను ఇంకా టమాటా ముక్కల్ని కూడా అలాగా చిన్న ముక్కల కింద అయితే చేసేసి అందులో వేసేసానండి. సో చారు రెసిపీ ఎప్పుడు చూపించేదే కదా అనేసి ఇంకా దాన్ని మీకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇంక ఇదిగోండి మా వారైతే వీడియో తీస్తున్నారు, నేను ఇది చేసుకుంటున్నాను. గ్యాస్ మీద పాలంతా పొంగిపోయి ఎలా పడితే అలా ఉందండి, అదంతా క్లీన్ చేయాలి నేను. ఇంక ఇదైతే అన్నీ వేసేసుకున్నానండి. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ సితారా ఫుడ్స్ది మాత్రము చారుకి ఇది ఒక హైలైట్ అని చెప్తానండి నేను. చాలా బాగుంటుంది సితారా ఫుడ్స్లోని రసం పౌడరు, మంచి టేస్ట్ వస్తుంది అనమాట చారుకి. సో ఈ రసం పౌడరు 1.5 స్పూన్ అయితే వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఒకేసారి స్టవ్ మీద బియ్యం కూడా కడిగి పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇవి నేను మీకు చెప్పాను కదండి, ఊరు వెళ్ళొచ్చిన తర్వాత పురుగు పట్టేసిందని. కొంతమంది ఏమో వేపాకు వేయమన్నారు, కొంతమంది ఎండుమిర్చి వేయమన్నారు. వేపాకు ఏమి కనిపించలేదు అనేసి ఎండుమిర్చి అయితే వేసానండి. కానీ పురుగులు ఏం పోలేదండి. ఆ తెల్ల పురుగుకి రెక్కలు వచ్చేసి చిన్న బటర్ఫ్లైస్ లాగా ఎగిరేస్తున్నాయి అనమాట. ఇంకా అవి ఏంటంటే ఉండల కింద కట్టేసిందండి. ఇంకా ఉండలన్నీ ఏరేసి పాడేసి మంచిగా ఉన్న బియ్యాన్ని 2-3 సార్లు కడిగేసి అయితే ఇంకా వంటకి వాడేస్తున్నాను. మరి 25 కేజీలు బస్తాని పాడేయలేం కదండి, 1500 అలా కొంటున్నాం ఆ బస్తాని. ఇంకా అలాగే సేల్ చేసేద్దాంలే అనేసి నీట్గా అయితే వాష్ చేసేసి ఇంకా అవే వాడేస్తున్నాను. ఎండలో పెట్టుకోవచ్చు, కాకపోతే బియ్యము ఇచ్చిపోయినట్టు అయిపోతాయి కాబట్టి ఇంకా ఎండలో పెట్టట్లేదండి. అన్నం అయితే వాష్ చేశానండి. చారు కూడా మరిగిపోయింది. ఇంకా చారు తాలింపేయాలి. ఇప్పుడైతే కూర దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. నేను మీకు మొన్న వ్లాగ్లో చూపించాను కదా, ఇండస్ వ్యాలీ నుంచి నేను చిన్నది స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకున్నాను అనేసి. సో ఈ రోజైతే ఇది ఓపెన్ చేస్తున్నానండి, ఇందులో వండుతున్నాను. ఆల్రెడీ నేను ఇండస్ వ్యాలీ నుంచి ఇంకొక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు రెగ్యులర్గా చూసేది ఇదే వాడుతున్నాను. చాలా బ్లాగ్స్లో కూడా మీరు చూసారు. అయితే ఇది పెద్దది అయిపోయింది అనమాట. అంటే ఎక్కువ కూరకి ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. మేమిద్దరమే కదా, మాకు తక్కువదైతే చిన్నదైతే సరిపోతుంది అనేసి ఇది చిన్నదైతే తెప్పించుకున్నాను. ఈ పెద్దదానికి మనకి గ్లాస్ లిడ్ అయితే వస్తుందండి, దీనికైతే గ్లాస్ లిడ్ రాలేదు. ఇదే అనమాట, చిన్నగా ఒక ఫ్రైయింగ్ ప్యాన్ వచ్చింది. కానీ ఎంత క్యూట్ ఉందోనండి, మీకు వీడియోలో పెద్దగా కనిపిస్తుంది నాకు తెలియదు కదా.
చిన్నగా చిలకలాగా భలే అందంగా ఉంది. సో ఇప్పుడైతే ఇది యూజ్ చేస్తున్నానండి. ఇది ట్రైప్లే అండి, 3 లేయర్ కోటింగ్ అనమాట. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఈరోజైతే ఇది వాడుతున్నాను. సో ఇది ఫస్ట్ టైం వాడుతున్నాను కాబట్టి ఫస్ట్ అయితే దీన్ని నేను సోప్ వాటర్తో వాష్ చేసుకుంటాను. బాగా ఒకసారి క్లీన్ చేసుకుని వాడుకోవాలి కదా, సో క్లీన్ చేస్తాను. ఫ్రై ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక డ్రాప్ నీళ్ళు వేసి చూసానండి. సో ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే నేను ఆయిల్ వేసుకుని ఇంకా కూర వండడం అయితే స్టార్ట్ చేశాను. చాలా మందంగా దళసరిగా చాలా బరువుగా భలే ఉంటుందండి ఇది. ఇంకా అయితే ఇంకోండి దీనికి గ్లాస్ లిడ్ ఇవ్వలేదు, గ్లాస్ లిడ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇంకా నేనైతే దొండకాయ ఫ్రై వేయడానికి స్టార్ట్ చేస్తున్నానండి. నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్న ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కామెంట్లో పించేస్తానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. మీరు ఇండస్ వ్యాలీలో షాపింగ్ చేసేటప్పుడు నా కోడ్ B12 ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుందండి. సో నేనైతే ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కింద కామెంట్లో పించేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇంక ఈ దొండకాయ ఫ్రైలో ఉప్పు పసుపు కూడా వేసేసి బాగా నూనెలో అన్ని ముక్కలు మగ్గేలాగా మిక్స్ అయితే చేసేసానండి. అయితే దీనికి గ్లాస్ లిడ్ రాలేదని చెప్పాను కదా, సో దానికి సరిపడా ఒక గిన్నె అయితే తీసుకుని నేను దానిపైన అయితే మూత పెట్టేశాను. మనకి హ్యాండిల్ కూడా కాలదండి, అంటే వేడి ఏమి తగలదనమాట, మనము దాన్ని పట్టేసుకోవచ్చు. ఇంకా అది మగ్గడానికి టైం పడుతుంది కదా, ఇంకా రేపు పొద్దున్న నుంచి టిఫిన్ ఇంట్లోనే వేసుకుందాము అనేసి నేనైతే మినపప్పుని బియ్యాన్ని అయితే నానబెట్టుకుంటున్నానండి. అంటే రేపు దోశలు వేసుకుందాం అనేసి మినపప్పుని అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట. ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను, 3 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి. రాగి దోశలు అవి వేసుకోవచ్చు, బట్ మా ఆయన ఏంటంటే ఇంకా మామూలు దోశ కావాలి అన్నారు, అందుకని ఇంకా మామూలు దోశ అయితే వేస్తున్నాను అనమాట. అంటే మామూలు దోశ తిన్నంతగా వేరే దోశలు మా ఆయన తినడానికి ఇష్టపడట్లేదు అని అనిపించి ఇంకా నేను మామూలు దోశకి అయితే వేసానండి. ఇంక వీటిని 2 సార్లు అయితే నీట్గా వాష్ చేసేసి ఆ తర్వాత ఇంకా నేను ఫ్రెష్గా డ్రింకింగ్ వాటర్తో అయితే ఈ మినపప్పుని నానబెట్టేసుకున్నానండి. మినపప్పుని నానబెట్టేసుకుని దానిపైన మూత పెట్టేసి వీటినైతే పక్కన పెట్టేశానండి గిన్నె. ఇంకా నేను ఇందాక చారు మరిగించుకుని ఉంచుకున్నాను కానీ దానికి ఇంకా తాలింపు అయితే వేయలేదండి. ఇప్పుడు ఇంకా నేను ఈ చారుని తాలింపు అయితే వేసుకుంటున్నాను. సో ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి తీసుకుని ఇంకా చారు అయితే తాలింపు వేసేసాను. ఊరు నుంచి మార్నింగే వచ్చాం కదండి, ఇంట్లో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏమీ లేవు. కరివేపాకు కొత్తిమీర కూడా చారు మరిగేటప్పుడు వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది, బట్ అవి ఏమీ లేవన్నమాట. రేపు మార్నింగే లెగిసి సండే సంతకి వెళ్ళాలి, సంతకి వెళ్ళి అన్నీ కొనుక్కుని తెచ్చుకోవాలన్నమాట. ఇంకోండి చారు రెడీ అయిపోయింది. తర్వాత అయితే ఇంకోండి దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎక్కువ వేసాను కదా అనేసి ఇంకా కారం అయితే వేయలేదు. బాగా ఆకలేసేస్తుందండి, టిఫిన్ కూడా పొద్దున్నే తినేసాం కదా ఈరోజు, ఇంకా ఆకలేస్తుంది అనేసి నేను పిల్లలు మా హస్బెండ్ అయితే కూర్చుని అందరము కలిసి ఒకేసారి ఎవరి కంచాల్లో వాళ్ళైతే అన్నాలు పెట్టుకుని మేమైతే లంచ్ కానిచ్చేసామండి. ఇప్పుడు ఇంకా ఇంట్లో చాలా పని ఉంది చేయాల్సింది. ఊరు నుంచి అయితే వచ్చాను కదండి, ఇప్పుడు ఉతకాల్సిన బట్టలు అయితే చాలా ఉన్నాయి. అంటే ఈ 3 డేస్ ఊర్లో కట్టుకున్న బట్టలే కాకుండా అంతకుముందు ఉతకాల్సిన మా ఆయన బట్టలు కూడా చాలా ఇంట్లో ఉండిపోయినాయి అనమాట. ఇప్పుడు అవన్నీ ఉతకాలి. ఇంకొంటి నేను అందుకనేసి బ్యాగ్ అయితే తీస్తున్నాను, ఇందులో ఉతకాల్సిన బట్టలు ఏంటి ఇవన్నీ చూద్దామనేసి తీస్తున్నానండి. సో ఇంకోండి ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇన్ని బట్టలు అయినాయి, ఇవన్నీ అక్కడ 3 డేస్ వేసుకున్న బట్టలు, ఇవన్నీ ఉతకాలి. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఉతకను, రేపు ఉతుకుతాను. రేపు మళ్ళీ మా ఆయనకి ఇవన్నీ ఐరన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మా ఆయన అయితే మిషన్లో వేసేస్తానండి. నిజంగా వాషింగ్ మిషన్ ఉండడం నాకు ఇది ఒక పెద్ద పని తప్పింది, లేదంటే ఊరు నుంచి వచ్చిన ప్రతిసారి అన్నీ ఉతకడానికి నాకు 3-4 డేస్ పట్టేవండి. మళ్ళీ 3-4 డేస్ ఇప్పిన బట్టలు కూడా కలిసిపోయి ఇంకిన్ని అయిపోయేవన్నమాట. ఈ వాషింగ్ మిషన్ ఉండడము ఈ బట్టలు ఉతికే బాగా తప్పింది. కాకపోతే ఏంటంటే నాకు బట్టలు ఎక్కువ కాలం మన్నుతున్నట్టు అనిపించట్లేదు. మా హస్బెండ్ అయితే ఈ చేతుల దగ్గర చిరిగిపోవడము, కాలర్ దగ్గర చిరిగిపోవడము, బటన్స్ ఊడిపోవడము ఇలా అవుతుందండి. సో అదొకటే నాకు ఇది అనిపిస్తుంది అనమాట, ఎక్కువ కాలం మన్నట్లేదు బట్టలు అనేసి. ఇంకోండి సెపరేట్ చేసేసాను. ఇవి మావి, ఇవి మా ఆయనవి. మా ఆయన ఉతకాల్సినవన్నీనేమో సెపరేట్ చేసేసాను.
మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదండి, ఈ వాషింగ్ మిషన్ నేను ఈ ఇంట్లోకి వచ్చాకనే కొన్నాను. అంటే మేము ఈ ఇంటికి వచ్చి 1 ఇయర్ కాలేదు, ఈ వాషింగ్ మిషన్ కొని కూడా 1 ఇయర్ కాలేదు. ఈ వాషింగ్ మిషన్ నేను జూలై 26 ఆ టైంలో అయితే కొనుక్కున్నానండి నేను. అయితే నేను పెళ్ళయిన తర్వాత, అంటే నా పెళ్ళయిన కొత్తలో, పెళ్ళయిన తర్వాత షాను మను పుట్టిన తర్వాత ఎప్పుడు నేను బట్టలు హ్యాండ్ వాషే చేసుకునేదాన్ని అండి. కానీ ఇప్పుడు రీసెంట్గానే కొనుక్కున్నాను అనమాట. అయితే మా వారు నాకు వాషింగ్ మిషన్ కొంటాను, ఇన్నేసి బట్టలు ఉతకలేకపోతున్నావు కదా అని రిపీటెడ్గా చెప్తూ ఉండేవారండి. నేను ఒక్కటే మాట అనేదాన్ని మా ఆయనతోటి, నేను ఇంట్లో ఉండి ₹1 సంపాదించిన తర్వాత అప్పుడు కొనుక్కుంటాను వాషింగ్ మిషను. అప్పుడు నేనే అడుగుతాను, నాకు టైం సరిపోవట్లేదు వాషింగ్ మిషన్ కొనండి అని నేనే అడుగుతాను. అప్పటి వరకు మీరు నాకు వాషింగ్ మిషన్ కొంటానన్న మాట అయితే అనకండి. ఎందుకంటే ఇంట్లో నేను ఖాళీగానే ఉంటున్నాను, మీరు ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏం పని ఉంటుంది, నేను ఖాళీగానే ఉంటున్నాను కదా, ఇంక ఈ బట్టల పని కూడా నాకు లేకపోతే ఇంకెలాగా, అసలే ఇప్పుడు మనకి శాలరీ అయితే సరిపోవట్లేదు కదా, నీకు మళ్ళీ ఇది ఒక ఖర్చు నేను పెట్టదలుచుకోలేదు అనేసి అయితే నేను అసలు వాషింగ్ మిషన్ కొనుక్కోలేదండి. మెయిన్గా నాకు ఎప్పుడు మెదడులో ఒక ఆలోచన ఉండేదనమాట. అదేంటంటే నేను ₹1 సంపాదించే వరకు ఇలాంటి మిషన్లకి వాటికి అలవాటు పడకూడదు అనేసి నాకు ఒకటి ఉండేదనమాట. ఎందుకంటే ఇది నాకు ఇంకొక ఎక్స్ట్రా ఖర్చు అండి. మళ్ళీ దీంతో పాటు మనం దీన్ని యూజ్ చేసినప్పుడు కరెంటు ఖర్చు అవుతుంది. ఖాళీగా ఉన్నాను అనుకో, నా బుర్ర కూడా రకరకాల ఆలోచనలతో తిరుగుతుంది. ఇవన్నీ నాకు ఇష్టం లేక నేనైతే వాషింగ్ మిషన్ ఎప్పుడు కొనుక్కోవాలి అని అనుకోలేదు. సో నాకు ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇది వరకు వాషింగ్ మిషన్ లేనప్పుడు ఈ బట్టలన్నీ ఉతుక్కునేదాన్ని, చాలా ఇబ్బంది అయిపోయేదని. అయితే నాకు పెళ్ళయిన తర్వాత, అంటే పెళ్ళైన కొత్తలో నాకు ఏమి ఇబ్బంది అనిపించలేదు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ప్రెగ్నెన్సీలో కూడా నా బట్టలన్నీ నేనే ఉతుక్కునేదాన్ని అండి. నాకు చాలా తేలిగ్గా ఉండేది. 2 ప్రెగ్నెన్సీల్లో నా బట్టలు నేనే ఉతుక్కునేదాన్ని. అంటే నావి, మా ఆయనవి, షానువి అన్నీ నేనే ఉతుక్కునేదాన్ని. తర్వాత పిల్లలిద్దరు పుట్టారు. పిల్లలు చంటి పిల్లలుగా ఉన్నప్పుడు నేను 3వ నెలలో వెళ్ళిపోయానండి మా ఆయన దగ్గరికి. సో అప్పుడు కూడా నేనే అన్ని బట్టలు నేనే ఉతుక్కునేదాన్ని. పిల్లల్ని పడుకోబెట్టి ఆఫ్టర్నూన్స్ ఖాళీ దొరుకుతుంది కదా, ఆ టైంలో అయితే ఉతుక్కునేదాన్ని అనమాట. యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత, అంటే ఒక 2.5 ఇయర్స్ నాకు ఛానల్ ఏమీ గ్రోత్ లేదు కదండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను 11:30 ఆ టైంకి బట్టలు ఉతకడం స్టార్ట్ చేసేదాన్ని. అంటే అవి కూడా నేను ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేసుకునేదాన్ని అండి. నాది, మనుది, షానుది, మా హస్బెండ్ది, ఇలాగ పిల్లలవి 2 జతలు వచ్చినా నాదైతే ఒక జత ఉండేది, మా హస్బెండ్ది ఒక జత ఉండేది. ఎప్పుడు బట్టలు అప్పుడే హ్యాండ్ వాష్ అయితే చేసుకునేదాన్ని. నావి ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే మీకు తెలుస్తుందండి. అయితే ఇంకా తర్వాత నేను అప్పట్లో ఏంటంటే రోజు వీడియో పెట్టడము, లేదా రోజు వీడియో పెట్టినా 8-9 మినిట్స్ వీడియో పెట్టేదాన్ని. ఇంకా షార్ట్లు అయితే పెట్టేదాన్ని కాదు. కానీ ఎప్పుడైతే నేను రోజుకి 4 వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశానో నాకు అస్సలు టైం ఉండేది కాదండి. వ్లాగులు ఎడిట్ చేయాలి, ఓ పక్కన షార్ట్లు ఎడిటింగ్, మరీ ఎక్కువ టైం టేకింగ్, ఇవన్నీ చేయలేకపోతున్నాను. ఇంకా నాకు ఏమనిపించేది అంటేనండి, నాకేమో ఇంట్రెస్ట్ ఉన్న పని నాకు తెలుసు కదా, మీకు చాలాసార్లు చెప్పాను, నాకు వీడియో ఎడిటింగ్లో కూర్చున్నానంటే ఎంత టైం అయినా సరే ఎడిటింగ్లో అలా కూర్చునిపోతానండి. నాకు అంత ఇష్టం అనమాట. ఇంక ఎడిటింగ్లో కూర్చుంటే నాకు బట్టలు ఉతకడం లేట్ అయిపోయేది. అయ్యబాబా బట్టలు ఉతకలేదు అని కంగారు వచ్చేసేది. ఒక్కోసారి నైట్ 11-12 అయిపోయేది అనమాట. ఆ టైంలో కూడా ఉతుక్కుని 1 o'clock 2 o'clock ఆ టైంకి పడుకునేదాన్ని అండి. ఇంకా నేను ఒక పక్క యూట్యూబ్ని, ఒక పక్క ఈ బట్టలు ఉతకడము, ఇంట్లో పని, ఇవన్నీ మేనేజ్ చేయలేకపోతున్నాను అనేసి అప్పుడు ఇంకా నేను అప్పుడు నాకు యూట్యూబ్ నుంచి అప్పటికి 2 శాలరీస్ 3 శాలరీస్ వచ్చాయండి. 3rd మంత్ అనుకుంటా, 3rd మంత్ శాలరీతో ఇంకా నేను వాషింగ్ మిషన్ కొనేసుకుందాము అనేసి మా హస్బెండ్కి చెప్తే అప్పుడైతే బుక్ చేశారనమాట. ఇప్పుడు నాకు ఇవన్నీ అలా గుర్తొస్తుంటే నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. అయితే ఈఎంఐలో తీసుకున్నాము. మా వారు వద్దులే డబ్బులు, నేను ఈఎంఐలో కొంటానులే అనేసి అప్పుడు మా ఆయన అయితే అలా కొన్నారు. ఎనీవే నేను ₹1 సంపాదించే వరకు కొనుక్కోకూడదు, ఇలాంటి మిషన్స్కి అలవాటు పడకూడదు అనుకున్నాను. చివరికి ఇంకా నేను కూడా ఒక వర్క్లో బిజీ అయ్యాను కాబట్టి నేను ఎంతో కొంత ఎర్న్ చేసే కెపాసిటీ నేను సంపాదించుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా వాషింగ్ మిషన్ అయితే కొనిపించుకున్నాను అనమాట. నేను మీకు నిన్న వ్లాగ్లో చెప్పాను కదండి, తిరుపతిలో మా ఆయన పిల్లల కోసం బోర్డు బుక్స్ కొన్నారనేసి. ఇదిగోండి, పిల్లల కోసం అయితే ఇన్ని బుక్స్ కొన్నారు. మా ఆయన ఏమంటున్నారంటే తిరుపతిలో బుక్స్ కాస్ట్ తక్కువ ఉందంటండి, తక్కువ రేట్ అనేసి చాలా బుక్స్ అయితే కొన్నారండి. ఇంకోటి ఇవి చిన్న బుక్స్ ఉన్నాయి కదా, పిల్లలకి హిందీ కాపీ రైటింగ్ అండ్ టేబుల్స్ బుక్ అండి. ఇది ₹15 ఒక్కొక్కటి, 15 రూపీస్ అండి. ఇంకోటి నోట్ బుక్స్ అండి, ఇది అంటే పిల్లలు రఫ్ రాసుకోవడానికి ఉంటుంది అనేసి తీసుకున్నారు. 30 రూపీస్ అంటే, ఇది 40 రూపీస్ అంటండి ఇది. ఇంక ఇదిగో చూడండి, కలరింగ్ బుక్స్ అనమాట. ఇవేమో డ్రాయింగ్ బుక్స్.
నెక్స్ట్ ఏమో ఇవి పిల్లలకి ఆల్ఫాబెట్స్, కాపీ రైటింగ్స్, క్యాపిటల్ లెటర్స్ ఒకటి, స్మాల్ లెటర్స్ ఒకటి, హిందీ లెటర్స్ ఒకటి. నెక్స్ట్ ఇవి మనుకు అనమాట. ఈ మను కోసము క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, కర్సివ్ రైటింగ్ అనమాట. ఇవైతే తీసుకున్నారు. ఇవన్నీ కలిపి ఒక్కొక్క బుక్ 30 రూపీస్ పడ్డదండి మనకి. సో ఇవి తీసుకున్నారు. ఈ మా షానుకి డ్రాయింగ్ వేయడం మీకు తెలుసు కదా, చాలా ఇష్టం అనేసి షాను కోసం 2 డ్రాయింగ్ బుక్స్ తీసుకున్నారు, ఒక్కొక్కటి 30. ఇంకా మెయిన్ చెప్పుకోవాల్సిన ఈ బుక్స్ అండి. హైదరాబాద్లో ఇలాంటి బుక్ కొనాలంటే మేము 100 రూపీస్ పెడుతున్నాము, కానీ తిరుపతిలో మనకి ఇవి 50 రూపీస్కే వచ్చింది. లాంగ్ నోట్ బుక్ 50 రూపీస్ అంటే చాలా బెస్ట్ కదా. సో అందుకనేసి షానుకు ఒక 2, మనుకు ఒక బుక్ కాడికి మొత్తం 3 బుక్స్ అయితే తీసుకున్నామండి. ఇలా మేము ఎక్కడికైనా వెళ్తే పిల్లలకి ఫస్ట్ బుక్స్ ఏమన్నా మంచివి ఉన్నాయంటే బుక్స్ కొనడం దగ్గర అయితే మేము ఆలోచించాను. మీకు తెలుసు కదా, మామూలుగా అయితే నేను అంతంత రేట్లు పెట్టి మన పిల్లలకి అవసరం లేదు అనుకుంటాను, కానీ బుక్స్ మాత్రం మేము చాలా బుక్స్ కొంటానండి పిల్లల కోసం నేను. ఇలా ఇంకా యాక్టివిటీస్ బుక్స్ చూడమన్నాం కదా, ఇవి లేవా. సో ఇన్ని బుక్స్ అయితే తిరుపతిలో కొనుక్కొని తెచ్చుకున్నామండి ఇప్పుడు. సరే ఇంకా త్వరగా పని అంతా పూర్తి చేసేస్తాను. నాకు ఒక అలవాటు ఉందండి, అది గుడ్ హ్యాబిట్టో లేదా బ్యాడ్ హ్యాబిట్టో నాకైతే తెలియదు, కానీ మరి ఇలాంటి అలవాటు నాకు తెలిసి మ్యాక్సిమం అందరి ఆడవాళ్ళకి ఉంటుందేమో. అదేంటంటే వంటగదిలోకి ఏదైనా ఒక కొత్త వంట పాత్ర వచ్చిందనుకోండి, వంట చేసుకోవడానికి అలా అంటే కిచెన్ ఐటమ్స్ ఏమైనా వచ్చాయనుకోండి, నాకు అసలు కొత్తవి వాడబుద్ధి కాదండి. పాతవే వాడదాము ఈ కొత్తవి వాడేసి పాడు చేసేలా, ఇంత అందంగా ఉంది కదా దీన్ని పాడు చేసేద్దామా అని అలా అనిపిస్తుంది అనమాట. ఎందుకు దీన్ని వాడేయడము, దీని అందం పోతుంది కదా అని అనిపిస్తుందండి. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది కదా, ఇప్పుడు నేను దాన్ని అలాగే ఉంచేసానంటే అది ఇంకా దాని అందం పోతుందేమో అని అనిపించింది. అందుకనేసి ఆ కూర వేరే దాంట్లోకి వేసేసి ఫస్ట్ అయితే ఇది కడుక్కుని ఎండలో అయితే పెట్టేసుకున్నాను. మా ఆయన ఏమంటారంటే, ఇంట్లో ఎందుకు ఇన్ని సామాన్లు అవసరం లేదు, ఏదో మనకి సరిపడా ఒక్కొక్క గిన్నె ఒక్కొక్క గ్లాస్ ఇలా సరిపోతుంది అంటారు. నాకేమో మాత్రము కొత్త గదిలోకి వంటకి కొత్త ఏమైనా వచ్చాయనుకోండి, వాడడం కన్నా దాచుకోవడం నచ్చుతుంది. మరి ఇలాంటి అలవాటు ఎవరికైనా ఉందేమో కామెంట్ చేయండి. అదే మా ఆయన నేను మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఇంకా గిన్నెలన్నీ తోమేశానండి. ఇంకా త్వరగా ఈ గిన్నెలన్నింటినీ కడిగేస్తున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, అవి ఇంకా అవ్వలేదు. సో అవి లోపల నేను హాలు ఇవన్నీ తుడిచేసుకున్నాను, సర్దేసుకుని. ఇంకా తర్వాత అయితే ఇంకా ఫైనల్గా ఈ గిన్నెలు కూడా తోమేస్తున్నాను. ఇంకా గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయాక ఖాళీగా ఉన్నానండి. ఇంకా చిన్నమ్మ వాళ్ళతో, అమ్మ వాళ్ళతో, వీళ్ళతో అందరితో ఫోన్లు అయితే మాట్లాడుతూ కూర్చున్నాను. యాక్చువల్లీ ఈరోజు చాలా పని చేసేద్దాం అనుకున్నాను, బట్ నాకు ఇంకా పని ఏమి చేయబుద్ధి కాలేదు. మా పక్కేమో షాను మను ఏమో కిందకి వెళ్ళిపోయారన్నమాట, తెగ ఆటలాడేసుకుంటున్నారండి వాళ్ళు. ఇంకా నేను మా ఆయన ఉన్నాము. మా ఆయన ఏమో ఫుల్గా నిద్రపోతున్నారు. ఇంక నేను ఇంకా గిన్నెలు అవి తోమేసుకుని నేను ఇంకా ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాను అనమాట, ఒక 1 అవర్ అలాగా. ఇంకా అలా టైం అయితే 5:30 అలా అయిపోయిందండి. ఈ రోజు అయితే మా షాను మను తెగ ఆటలాడేశారండి. చాలా రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చారు కదా, ఇంకా కాసేపు ఏమో వాళ్ళ ఇంట్లో, కాసేపు మా ఇంట్లో, కాసేపు రోడ్ల మీద ఇలా తిరుగుతూ తెగ అయితే ఆటలాడుకుంటానే ఉన్నారండి. ఇంకైతే ఇంకోండి గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయింది. మను వస్తుంది అనమాట, మధ్యలో వచ్చి ఏమన్నా పెట్టు అని అడుగుతూ ఉంటుంది. అయ్యో, ఇందాక వాయిస్ ఓవర్లో ఇల్లు తుడిచేసానని చెప్పేశాను కదండి, ఇల్లు తొడలేదనుకుంటా. ఇంకోటి ఇప్పుడు వచ్చింది వీడియో క్లిప్పు. సో ఇప్పుడైతే ఇల్లు మొత్తాన్ని ఇప్పుడు మళ్ళీ సర్దుకుంటున్నానండి. నేను ఇందాక సర్దేశానని చెప్పాను కదా, ఇప్పుడు సర్దుతున్నాను. అంటే ఈ వీడియో క్లిప్ ముందు వచ్చిందేమో అనుకున్నాను వాయిస్ ఓవర్లోని. ఇంక ఇదిగోండి త్వరగా సర్దుతున్నాను. ఈ దుప్పట్లు వేసి చాలా రోజులు అయిపోయినాయి కదా అనేసి ఈ దుప్పట్లు, ఈ పిల్లో కవర్స్ ఇవన్నీ తీసేసి కాసేపు అయితే బెడ్ని అలా వదిలేసాను అనమాట. దుప్పటి ఏమీ వేయలేదు. ఇంకా గదులు అయితే తుడుచుకుంటూ వస్తున్నానండి. ఇంకా వాషింగ్ మిషన్ వేయాలి, ఇంకొక 2 ట్రిప్లు కానీ పడుతుందేమో అని అన్ని బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా నేను గదులు అయితే తుడుచుకుంటూ వస్తున్నాను. మళ్ళీ రేపు పొద్దున్నేమో మా వారేమో ఊరు వెళ్ళిపోతారన్నమాట, అందుకనేసి ఫస్ట్ ఆయన బట్టలు వేశాను. రేపు ఇంకా ఆయన బట్టలన్నింటినీ ఐరన్ చేసేసుకుంటే ఇంకా రేపు సాయంత్రం ఆయన ఊరు వెళ్ళిపోతారు. మా తమ్ముడిని రమ్మన్నాను, మా తమ్ముడు వస్తానన్నాడు అనమాట. మా కిరణ్ వచ్చాడు అంటే మా పిల్లలకి ఇంకా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే కిరణ్ మామ అంటాడు, వెనకాల తిరుగుతారు. ఇంకా మా కిరణ్ అయితే మాత్రము డ్రాయింగ్ ఎంత బాగా
వేస్తాడంటేనండి, దేవుడు ఫోటోలు ఇస్తే ఆ ఫొటోస్ని అలా దింపేస్తాడనమాట మా కిరణ్. మా షానుకేమో అసలే డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం కదా. సో ఇంకా కిరణ్ మామ వస్తున్నాడు అంటే వాళ్ళకి ఎంత హ్యాపీనోని, రకరకాల బొమ్మలు నేర్పిస్తాడు కిరణ్ మామయ్య, డ్రాయింగ్ నేర్పిస్తాడు అనేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో రేపు సాయంత్రానికి వచ్చేసి చిన్న అని చెప్పాను. సరే అక్క వచ్చేస్తాను అన్నాడు తమ్ముడు. ఇంక ఇదిగోండి నాకు ఇల్లు తుడుచుకోవడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా ఆయన పడుకున్నారండి. ఇంకా పిల్లలైతే మాత్రం అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నారు. ఆ పిల్లలు ఈరోజు ఇల్లుని చేశారండి, ఎంత మురికి చేసేసారో మా ఇల్లు. వాళ్ళు భలే మాట్లాడుతున్నారండి పిల్లలు. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, వాళ్ళు ఒక చిన్న వాటర్ బాటిల్ని తీసుకుని దాన్ని 2 ముక్కల కింద కట్ చేసి ఆ 2 ముక్కల్లోని మట్టి అయితే వేసుకున్నారండి పిల్లలు. 4 పిల్లలు అన్నమాట, మా షానుమను అండ్ కింద తనిష్క వాళ్ళ తమ్ముడును. అందులో మట్టి వేసుకుని దాంట్లో ఒక పెద్ద మామిడికాయ మొక్క ఎక్కడో దొరికిందంట, దాన్ని తీసుకొచ్చేసి ఆ మట్టిలో గుచ్చేశారు. గుచ్చేసి ఇంకా డ్రీమ్స్ అనమాట వీళ్ళు. అంటే మేము మామిడికాయ మొక్క వేసాము, అది ఒక 5-6 ఇయర్స్లో పెద్దదైపోద్ది. పెద్దదైపోయాక కాయలు కాసేస్తుంది కదా, మేము కాయలు కాసినప్పుడు మీకు కొన్ని కాయలు తీసుకొచ్చి ఇస్తామంటే, ఒకవేళ మేము ఊరు వెళ్ళిపోయామనుకోండి ఆ కాయలు మీరే కోసుకుని మీరే తినేయండి అని ఇలాగా వాళ్ళు చిన్న వాటర్ బాటిల్ ముక్కలో చిన్న ముక్క కట్ చేసుకుని దాంట్లో మామిడికాయ మొక్క గుచ్చిందే. ఇప్పుడు అదంట కాయలు కాస్తుందంట. వీళ్ళు లేనప్పుడు ఆ చెట్టుని నేను చూసుకోవాలంట, నీళ్ళు వేయాలంట, దానికి కాసిన కాయలు నేను తినాలంట అనేసి భలే చెప్పారండి. నాకు ఎంత క్యూట్ అనిపించారు అని. సరే అమ్మ అలాగే చేస్తాను అని చెప్పాను నేను. చాలా విజువలైజేషన్ చేసుకున్నారు కదా, ఈ విజువలైజేషన్ చాలా మంచిదంటండి. నాకు ఆ విజువలైజేషన్ చిన్నప్పటి నుంచి ఉంది. దీనికోసం నేను మీకు స్పెషల్గా చెప్తానండి. విజువలైజేషన్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది నేను మీకు క్లియర్గా అయితే కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను. అసలు మీకు ఈ విజువలైజేషన్ కోసం తెలుసా లేదా అన్నది కామెంట్ చేయండి. నాకైతే తెలీదు అలా విజువలైజేషన్ ఒకటి ఉంటుంది అని, కానీ నా చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండా ఇది ఫాలో అయిపోతున్నాను. రీసెంట్గా నాకు ఇప్పుడు దానికోసం తెలిసిందనమాట. ఇంక ఇదిగోండి పిల్లలు ఒకసారి పైకి వస్తే తలంతా శుభ్రం చేసేసి వాళ్ళకి జడేసేసాను. ఇంకా టైం 6:30 అలా అవుతుంది. అన్నం అయితే స్టవ్ మీద పెట్టాను. నాకు మాత్రం బాగా ఆకలేసేస్తుందండి. అందుకోసం మార్నింగ్ మిగిలిన అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకున్నాము. నాకు మా షానుకి ఈవినింగ్ టైంలో ఆకలేసినప్పుడు ఇలా పచ్చడి అన్నము కలుపుకుని తింటే చాలా ఇష్టము. మాకు ఇలా పచ్చడి ముద్దలు మంచి ఆకలి మీద తినడము. మా షాను కూడా నేను తింటానమ్మా అంది. అయితే ఈ లోపల అక్క చెల్లెలు ఇద్దరు ఫైటింగ్ చేసుకున్నారండి. అంటే మా షాను హైడ్ అండ్ సీక్ ఆడుతుందంట. హైడ్ అండ్ సీక్ ఆడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ అక్క ఎక్కడ దాకుంది అన్నది మా మను చెప్పేసిందంటండి. నువ్వెందుకు చెప్పేశావు అనేసి ఇప్పుడు వీళ్ళిద్దరికీ గొడవ అయ్యిందనమాట. అక్క చెల్లెలు ఇద్దరు ఒకటే గొడవ పడుతున్నారు. షాను ఏమో ఎక్కి ఏడ్చేస్తుంది. వాళ్ళ అక్కి ఏడుస్తుంటేనేమో మా మను తట్టుకోలేక సారీ అక్క అని ఇది కూడా ఏడ్చేస్తుంది అనమాట వాళ్ళ అక్కను బ్రతిమాలుతూ. నాకైతే భలే క్యూట్ అనిపించారండి. ఫైటింగ్ చేసుకుంటారు, మళ్ళీ అక్క ఏడిస్తే చెల్లి తట్టుకోలేదు, చెల్లి ఏడిస్తే అక్క తట్టుకోలేదు. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమోనండి. షాను అయితే పచ్చడన్నం తినేసి మళ్ళీ కిందకి వెళ్ళిందండి ఆడుకుంటాను అనేసి. ఇంకా నేనైతే పిల్లలిద్దరూ కిందకి వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చే లోపల వాళ్ళకి కోడిగుడ్డట్టేద్దాము అనేసి ఈ ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న క్యాస్ట్ ఐరన్ ఊతప్పం ప్యాన్ అయితే తీసుకున్నానండి. మా షాను మనుకి ఇలాగా చిన్న మినపట్లు వేసిన లేదా చిన్న కోడిగుడ్డట్లు వేసినా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా వాళ్ళు 3 అట్లు సరిపోతాయిలే వాళ్ళకి అనేసి, అంటే లాస్ట్ ఒక అట్టు సరిగ్గా రాలేదు, సరిపోలేదనమాట. ఇంకా ఒక దాంట్లో అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను. మా షాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా ఇష్టంగా తింటుంది. మను మాత్రం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తే తినదండి, జీలకర్ర ఒకటే వేస్తాను మను కోసము. ఇంకా వేసాను అనమాట. చాలా బాగా వస్తాయండి ఇందులోని, మంచిగా ఉబ్బుతాయి కూడాని. ఇంకా ఇది అయిపోయిన తర్వాత పిల్లలిద్దరిని కిందకి వెళ్ళి రండమ్మ అని పిలిస్తే వాళ్ళు వచ్చేసారండి. ఇంకా నేను వాళ్ళని కాలు చేతులు కడుక్కోమనేసి వాళ్ళకైతే అన్నం తినిపిస్తున్నాను. తను తనిష్క అండి. ఇక్కడ కూర్చుంటే వీడియోలో కనిపిస్తాను, రేపు పొద్దున్న యూట్యూబ్లో కనిపిస్తాను అనేసి ఇక్కడ కూర్చుందనమాట. నువ్వు తింటావమ్మా తనిష్క అంటే నేను తినను ఆంటీ అంది. కోడిగుడ్డట్టు తింటావంటే అది కూడా నేను తినను అంది. ఇంకా తినను అంటే మనం అలా ఇబ్బంది పెట్టకూడదు కదా, సో ఇంకా నేను అడగలేదనమాట ఇంకా తిన్నంటుందని. ఇంకా పిల్లలకి అన్నం తినిపించేశాను. ఇల్లు అయితే ఇందాకడే క్లీన్ చేస్తాను కదండి. మా వారైతే నిద్ర లెగిసారు. లెగిసిన తర్వాత మాప్ అయితే పెడుతున్నారు. ఇల్లు చాలా డేస్ అయిపోయింది కదండి. ఊరు నుంచి అంటే నరసాపురం నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఈవినింగ్కి తిరుపతి వెళ్ళిపోయాం కదా. అప్పటికే మేము హైదరాబాద్ వచ్చేసరికి ఇల్లు మొత్తం మట్టి వాసన అనమాట. ఇంకా మళ్ళీ తిరుపతి నుంచి వచ్చాము, మళ్ళీ మట్టి వాసన అయితే వచ్చేస్తుందండి ఇల్లు. ఇంకా అందుకనేసి మా వారు దీంతో పెడుతున్నారన్నమాట మాపు. అగరవది ఉంది. అయితే అది ఏంటంటే మనము ఇంత మట్టు పట్టేసినప్పుడు అది
సెట్ అవ్వదండి మనకి, ఎందుకంటే అందులో చాలా తక్కువ వాటర్ పడుతుంది. ఇది చాలా మట్టి పట్టేసింది అనేసి 2-3 టైమ్స్ అయితే మాప్ చేశారండి. అప్పుడు కానీ ఇల్లు శుభ్రం అవ్వలేదనమాట. మా వారైతే నాకు చాలా హెల్ప్ చేస్తారండి ఇంటి పనుల్లోని. నిజంగా నేను చాలా లక్కీ అండి. మొన్న మా వారు నన్ను అంత పనిగట్టుకుని తిరుపతి కూడా ఎందుకు తీసుకెళ్ళిపోయారంటే నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా నేను ఇక్కడ ఉంటే ఏమైపోతానో, ఏమన్నా సూసైడ్ చేసుకుంటానేమో అన్నంత భయపడిపోయి నన్ను అలా తీసుకెళ్ళిపోయారు. నిజంగా నాకు ఇంత మంచి హస్బెండ్ని దేవుడు ఇవ్వడం నా అదృష్టం అని నేను అనుకుంటున్నానండి. ఇంకా పిల్లల్ని చదివిచ్చేసాను, అది అన్నాలు తినిపించేసాను కదండి. ఇంకా మా వారు మాప్ పెట్టుకుంటున్నారు కదా, టైం వేస్ట్ ఎందుకులే, పొద్దునుంచి ఒకటే ఆటలు కదా, కాసేపు చదువుకుందరు కానీ రండి అనేసి పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళని అయితే చదివిస్తున్నానండి. డిక్టేషన్ పెట్టాను. ఇంకా పిల్లల్ని చదువుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మాత్రం మూవీ చూస్తున్నాను. మా హస్బెండ్ ఏమో పిల్లలు రాసిన డిక్టేషన్లో రాంగ్లు ఏమున్నాయి వాటినన్నిటినీ కరెక్షన్ అయితే చేస్తున్నారన్నమాట. అంటే డిక్టేషన్ నేను పెట్టాను కదా, ఏం పదాలు పెట్టాను ఏంటి అన్నది ఆయనకి తెలియట్లేదు. సో ఇది చెప్పాను అది చెప్పానంటే అవి చూసుకున్న వాటిని అయితే కరెక్షన్ చేస్తున్నారండి. నేనైతే మాత్రము ప్రసన్న వదనం అనే ఒక మూవీ ఆహాలో రిలీజ్ అయింది కదా, ఆ మూవీ అయితే చూస్తున్నాను. ఇంటర్వెల్ వరకు మంచి సస్పెన్షన్లో చాలా బాగుంది. తర్వాత నుంచి మూవీ అంతా ఎక్కలేదనమాట నాకు. అయినా కూడా స్టార్ట్ చేశానంటే ఇంకా కంప్లీట్ చేసేస్తానండి నేను. సో కంప్లీట్గా మూవీ చూశాను. మూవీ చూసి పడుకుండిపోతాక వెళ్ళిపోయానండి బెడ్ మీదకి. అప్పుడు ఒకసారి వీడియో ఎడిటింగ్ చేద్దాము ఎంత ఫుటేజ్ వచ్చిందని చూస్తే మినపప్పు నానబెట్టిన ఫుటేజ్ అయితే కనిపించింది. అయ్యి బాబా పప్పు నానబెట్టాను, నేను పప్పు రుబ్బలేదు అనేసి మళ్ళీ గుర్తొచ్చి త్వరగా వచ్చి మినపప్పును కూడా రుబ్బేసుకున్నాను. పప్పు రుబ్బేశానండి, గిన్నెలు కూడా తోమేసా కింద పెట్టేశాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నానండి. ఇంక నేను ఫేస్ వాష్ అవి కూడా చేసేసుకున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, గుడ్ నైట్.